ఇప్పుడే పుట్టిన పిల్లల్లో పేరెంట్స్కు కామన్గా వచ్చే కొన్ని సందేహాల గురించి ఇవాళ చెప్తాను. నేను మీ డాక్టర్ సుష్మిత, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఎట్ శ్రీరామ్ హాస్పిటల్, ఒంగోల్. 4th పాయింట్, మా బేబీ పడుకున్నప్పుడు గురుగురు అని సౌండ్ వస్తుంది డాక్టర్ అని భయపడతారు. అదేం కాదండి. అప్పుడే పుట్టిన పిల్లలు కేవలం ముక్కు ద్వారానే బ్రీతింగ్ అనేది తీసుకుంటారు. దాని వలన నేజల్ కంజెషన్ అంటే ముక్కు బిగుసుకుపోవడం అనేది కామన్. దానివల్ల అట్లా సౌండ్ వస్తుంది. దానికి అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. మరీ ఇబ్బంది ఎక్కువగా అనిపిస్తే ఒకసారి పీడియాట్రిషియన్ కలవండి. నేజల్ డ్రాప్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు, ఓన్లీ సెలైన్వి, అవి వాడితే సరిపోతుంది. 5th పాయింట్, మా బేబీ ఒక్కోసారి చాలా ఫాస్ట్గా బ్రీతింగ్ తీసుకుంటుంది డాక్టర్, ఒక్కోసారి అసలు బ్రీత్ తీసుకోవట్లేదు, భయం వేస్తుంది అంటారు. అదేం కాదండి. పుట్టిన పిల్లల్లో రెస్పిరేటరీ ప్యాటర్న్ అనేది మనలాగా రెగ్యులర్గా ఉండదు. వాళ్ళలో పీరియాడిక్ బ్రీతింగ్ అంటారు. అంటే ఒక్కోసారి ఫాస్ట్గా తీసుకుంటారు, ఒక 5 to 10 seconds పాజ్ ఇస్తారు, మళ్ళీ కొంచెం స్లోగా తీసుకుంటారు, మళ్ళీ ఫాస్ట్ అవుతూ ఉంటుంది. ఇట్లా ఇర్రెగ్యులర్గా ఉంటుంది. దీన్నే పీరియాడిక్ బ్రీతింగ్ అంటాం. ఇది 3 months వరకు కామన్గా ఉంటుంది. కొన్నిసార్లు 5 to 6 months వరకు కూడా ఉండొచ్చు. మీకు ఇవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీ పీడియాట్రిషియన్ని వెంటనే సంప్రదించండి. థ్యాంక్ యూ.